హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము యాప్లో గత వీడియోలో మనం ఏం నేర్చుకున్నామండి? బయాలజీ దగ్గర నుంచి జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతూ జీర్ణ గ్రంథులు లేదా డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి మాట్లాడుతూ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది, డిస్కస్ చేయాలి అని చెప్పాను. అవునా? సో ఇప్పుడు అదే మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. కేర్ఫుల్గా వినండి. రైట్, మరి చూస్తే కనుక ఇక్కడ మనకి ఎంజైమ్ లేదా పదార్థం అన్నాడు. అంటే ఎంజైమ్ లేదా పదార్థం అంటే ఏ ఎంజైమ్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఇక్కడ డిస్కస్ చేయడానికి మీదనని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎంజైమ్ లేదా పదార్థం, తర్వాత ఈ ఎంజైమ్ అనేది ఏ గ్రంథి నుంచి వస్తుందో తెలుసుకుంటాం. ఆ గ్రంథి ఎక్కడ రిలీజ్ చేస్తుంది, ఎక్కడ రిలీజ్ చేస్తుంది, ఎక్కడ స్రవిస్తుందో అది ఇక్కడ చదువుకుందాం. తర్వాత జీర్ణ రసాలు అంటే ఈ గ్రంథి దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే మనకి ఎంజైమ్ ఉందో ఎంజైమ్ అనేది ఏ జీర్ణరసంలో కలిసి ఉంటుంది, అదేవిధంగా ఆ ఎంజైమ్ అనేది దేని మీద పనిచేస్తుంది, ఓకేనా? దేని మీద పనిచేస్తే ఆ ఎంజైమ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ అండి, కార్బోహైడ్రేట్లని సెలైవరీ అమైలేజ్, లాలాజల అమైలేజ్ ఏం చేస్తుంది, ఓకేనా? ఏం చేస్తుంది? మాల్టోజ్గా మారుస్తుంది అనమాట. సో అలా ఏ రూపంలో మారుస్తుంది అనేది మనం ఈ టేబుల్లో చదువుకుంటాం, ఓకేనా? రైట్, మొదటిగా ఎంజైమ్ టయాలిన్ అనే ఎంజైమ్ మీరు ఇక్కడ చూడండి. టయాలిన్ అనే ఎంజైమ్, ఈ టయాలిన్ అనే ఎంజైమ్ ఏ గ్రంథి నుంచి వస్తుందంట? లాలాజల గ్రంథి నుంచి రావడం జరుగుతుంది. ఏ గ్రంథి అండి? లాలాజల గ్రంథుల నుంచి వస్తాయి. మరి ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఆస్యకుహరం. ఆస్యకుహరం అంటే ఏంటి? వారల్ క్యావిటీ అంటారు. వారల్ క్యావిటీ లోపల రిలీజ్ అవుతుంది. మరి వారల్ క్యావిటీ లోపల అక్కడ ఉన్నటువంటి జీర్ణరసాలు, డైజెస్టివ్ జ్యూసెస్ ఏవి? లాలాజలం, ఓకేనా? లాలాజలం అంటారు. లాలాజలం అంటే ఏంటి? సెలైవ. అయితే ఈ లాలాజలంలో ఉన్నటువంటి ఈ టయాలిన్ లేదా లాలాజల ఎమైలేజ్, సెలైవరీ ఎమైలేజ్ అనేది ఏం చేస్తుందంట? కార్బోహైడ్రేట్లు అని పిలుస్తున్నాం కదా, ఈ కార్బోహైడ్రేట్లు ఎలా మారుస్తుంది? మాల్టోజ్గా మారుస్తుంది అనమాట. మన బిట్ ఎలా అడుగుతాడు సార్ అంటే, ఇక్కడ ఉన్నటువంటి టయాలిన్ లేదా లాలాజల ఎమైలేజ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తుంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మాల్టోజులుగా మారుస్తూ ఉంటుంది అనమాట. సో కార్బోహైడ్రేట్లు ఎలా మారుతున్నాయండి? మాల్టోజులుగా మారుతున్నాయి, ఓకేనా? నెక్స్ట్ చూద్దామా మరొక ఎంజైమ్ ఏంటి? పెప్సిన్. ఈ పెప్సిన్ జీర్ణాశయంలో ఉంటుంది, మీకు తెలుసు. పెప్సిన్ ఒకటి, హెచ్సిఎల్, మ్యూకస్ లేదా స్లాస్మో, ఈ మూడింటిని కలిపి ఏమన్నాం? గ్యాస్ట్రిక్ జ్యూస్ అని చెప్పి మనం పిలిచాం. అయితే పెప్సిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? జఠర గ్రంథులు అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జీర్ణాశయంలో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ని పెప్సిన్ వస్తుంది. అందుకే ఎక్కడ ఉంటుంది? ఇది జీర్ణాశయంలో ఉంటుందని మీకు చెప్పాను ఆల్రెడీ. రైట్, మరి జీర్ణాశయంలో ఉన్నటువంటి ఆ జ్యూసెస్ని ఏమంటారు? జఠర రసం, దాన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పెప్సిన్ అనేది, ఓకేనా, ఏం చేస్తుందంట? ఈ ప్రోటీన్లు అనబడే వాటిని ఎలా మారుస్తుంది? ప్రోటీన్లని పెప్టోన్లుగా మారుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఓకేనా? రైట్, ఓకేనా? సో మరొకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి పెప్సిన్ అనేది ఎలా మారుస్తుంది? ఈ ప్రోటీన్లను పెప్టోన్స్గా మారుస్తూ ఉంటుంది, ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? పైత్యరసం. ఏమిచ్చాడు నెక్స్ట్? పైత్యరసం. పైత్యరసం అంటే బైల్ జ్యూస్ అంటారు. గమనిక, ఇక్కడ మీరు నోట్స్లో రాసుకుంటే స్టార్ పెట్టుకోండి. ఏంటి గమనిక? పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు అంటే బైల్ జ్యూస్లో ఎలాంటి ఎంజైమ్లు ఉండవంట. అయితే పైత్యరసం అనేది ఏదైతే బైల్ జ్యూస్లో ఎవరెవరు ఉంటారండి? పిగ్మెంట్స్ ఉంటారు, ఇద్దరు. ఎవరు? ఓకేనా? బైల్ రూబిన్, బైల్ వెర్డిన్, ఓకేనా? బైల్ రూబిన్, బైల్ వెర్డిన్ అని పిలుస్తున్నటువంటి వర్ణ పదార్థాలు అనేవి ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయండి? కాలేయం నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది, అంటే లివర్ నుంచి. ఎందులోకి రిలీజ్ అవుతాయి? ఆంత్రమూలం లేదు డ్యూడేనం. డ్యూడేనం అనేది ఏంటి? చిన్న ప్రేగులో మొదటి భాగం ఏదైతే ఉందో దాన్నే మనం డ్యూడేనం అంటారు, ఓకేనా? దీని నుంచి వచ్చినటువంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రసం ఏది? జీర్ణరసం ఏది? గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏంటి? పైత్యరసం. పైత్యరసం అంటే ఏంటి? బైల్ జ్యూస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా? అయితే ఇది ఏం చేస్తుందండి? బైల్ జ్యూస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కొవ్వులు, ఓకేనా, కొవ్వులను ఏం చేస్తుంది? చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కొవ్వులను విడగొట్టడం ఏమంటారంటే ఎమల్సీకరణం లేదా ఎమల్సిఫికేషన్. అంటే ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్, ఓకేనా, దాన్ని ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అంటారు. అలా ముక్కలు అవటాన్ని ఏమంటామంటే ఎమల్సిఫికేషన్ అంటారు. ఇది ఎక్కడుందండి? 10th క్లాస్ ఎన్సీఆర్టీలో మొదటి పాఠంలో మనకి కనబడతా ఉంటుందన్నమాట. రైట్, ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. తర్వాత చూద్దామా? తర్వాత తీసుకుంటే మనకి ఎమైలేజ్ గురించి ఇచ్చి ముందు లాలాజల ఎమైలేజ్ గురించి మనం చదువుకున్నాం కదా, ఓకేనా? ముందు దేని గురించి చదువుకున్నాం? లాలాజల ఎమైలేజ్ చదువుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఓన్లీ ఎమైలేజ్. ఈ ఎమైలేజ్ అనే పిలుస్తున్నటువంటి ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్కడైనా ఏజ్ అని వచ్చింది అనుకోండి ఎంజైమ్, ఓజ్ అని వస్తే ఏంటి? షుగర్, చక్కెర, ఓకేనా? గుర్తుపెట్టుకోండి.
మరి ఎమైలేజ్ అనేది ఏం చేసిద్ది సార్? ఎమైలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్లోమం అంటే ఏంటి? క్లోమం అంటే ఏంటి? ప్యాంక్రియాస్ దగ్గర నుంచి వస్తుంది. ప్యాంక్రియాస్ అనేది ఏంటి? మిశ్రమ గ్రంథి, దాన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఎందుకంటే దాని నుంచి ఎంజైమ్లు హార్మోన్లు వస్తాయి. ఎంజైమ్ తీసుకుంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎమైలేజ్. హార్మోన్స్ ఏంటి? ఇన్సులిన్, గ్లూకగాన్. ఇన్సులిన్ లోపం వల్ల జబ్బు ఏమొస్తుంది? డయాబెటీస్ మిలిటస్. గ్లూకగాన్ లోపం వల్ల ఏమొస్తుంది మనకి? డయాబెటీస్ ఇన్సిపిటస్ అని చెప్పి అంటారు. ఓకేనా? మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. దేంట్లోకి రిలీజ్ అవుతుందండి? ఆంత్రమూలం. ఆంత్రమూలం అంటే డ్యూడేనం, స్మాల్ ఇంటెస్టైన్ మొదటి భాగం. మరి జ్యూస్ని ఏమంటారు? క్లోమరసం, ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు. ఇంపార్టెంట్ ఏంటి సార్? ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి, ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమైలేజ్ ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్లను ఎలా మారుస్తుందండి? మాల్టోజులుగా మారుస్తుంది. ఓకేనా? ఎలా మారుస్తుందమ్మా? మాల్టోజులుగా మారుస్తూ ఉంటుంది. రైట్. తర్వాత మరొక ఎంజైమ్ తీసుకుందామా? ట్రిప్సిన్ అనే ఎంజైమ్. ఇది ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది కూడా క్లోమం నుంచే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వస్తుందండి? క్లోమం నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇదేం చేస్తుంది సార్? ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుందని తెలుసుకుంటే, ఓకేనా, ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ఆంత్రమూలం అనే పిలుస్తున్నటువంటిది, ఇగోండి చూడండి, ఇక్కడ ఏదైతే ఆంత్రమూలం అంటే ఏంటి? చిన్న ప్రేగులో మొదటి భాగం ఆంత్రమూలం. ఓకేనా? ఈ ఆంత్రమూలం లోపల రిలీజ్ అవుతూ ఉంటుంది. మరి ఆ జ్యూస్ని ఏమన్నా మనం? క్లోమరసం అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్. సార్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే, ఏం చేస్తుందంటే ట్రిప్సిన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రోటీన్స్ని ఎలా మారుస్తుంది? పెప్టోన్స్ గాను పాలీపెప్టైడ్స్కి మారుస్తుంది. ఎలా మారుస్తుంది అండి? పెప్టోన్స్ గాను పాలీపెప్టైడ్స్కి మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ను, ప్రోటీన్స్ను పెప్టోన్స్ గాను పాలీపెప్టైడ్స్, ఈ రెండు రకాలు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా? ఇది చాలాసార్లు రిపీట్ అయింది కూడా. ఓకే, మరి ఇది నెక్స్ట్ మరొక ఎంజైమ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఎంజైమ్ ఏంటి? లైఫేజ్. మరొక ఎంజైమ్ ఏంటమ్మా? లైఫేజ్ ఏం చేస్తుంది? లైఫేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? క్లోమం నుంచి వస్తుంది. మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి మూడు కూడా క్లోమం నుంచి వచ్చేవే. ఓకేనా? ఏంటేంటి? ఎమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్. ఎవరెవరమ్మా? ఎమైలేజ్, ట్రిప్సిన్, లైఫేజ్. ఈ మూడు ఎక్కడి నుంచి వస్తాయి? క్లోమం నుంచి వస్తున్నాయి. ఓకేనా? మరి లైఫేజ్ అనేది ఎందులోకి రిలీజ్ అవుతుంటే ఇది కూడా చిన్న ప్రేగుల మొదటి భాగం అయినటువంటి ఆంత్రమూల లేదా డ్యూడేనంలోకి రిలీజ్ అవుతుంది అనమాట. అంతేనే కదా? మరి ఇక్కడ ఉన్నటువంటి లైఫేజ్ ఏ జ్యూస్లో ఉంటుంది సార్? ఏ జీర్ణరసంలో ఉంటుంది? క్లోమరసంలో ఉంటుంది అనమాట. గుర్తుపెట్టి, ఎందులో ఉంటుందండి? క్లోమరసంలో ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది లైఫేజ్? మీదేమో ప్రోటీన్స్, పెప్టోన్స్ అన్నాం మనం, అవునా? మరి ఇక్కడ కొవ్వులు అనేటివి ఏవైతే ఉన్నాయో, కొవ్వులని జీర్ణం చేయడం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది రైల్వేలో చాలా సందర్భాలు అడిగినటువంటి ఉన్నాయి. సో లైఫేజ్ అని పిలుస్తున్న ఎంజైమ్ ఏం చేసేది సార్ అంటే కొవ్వులను ఎలా మారుస్తుంది? కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది మరియు గ్లిజరాల్గా మారుస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, లైఫేజ్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే కనుక, ఓకేనా, కొవ్వుల్ని కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మారుస్తుంది. ఇది మాత్రం నోట్స్లో రాసుకోవడం ప్రయత్నించండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పెప్టిడేజెస్. ఓకేనా? పెప్టిడేజ్ అని పిలుస్తున్నట్టు మరొక ఎంజైమ్. ఇవన్నీ ప్రో ఎంజైమ్స్ అని పిలుస్తూ ఉంటారు బేసికల్గా. ఓకేనా? ఇవి ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆంత్రగ్రంథుల నుంచి వస్తాయి. ఓకేనా? ఆంత్రగ్రంథులు అంటే ప్రేగులు, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? ప్రేగుల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి పెప్టిడేజ్. ఇది ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? జనరల్గా చిన్న ప్రేగుల్లో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది రసాన్ని ఏమంటారు? ఇక్కడ ఉన్న జీర్ణరసాన్ని ఏమంటారు? ఆంతర్రసం అంటారు. ఇదేం చేస్తుంది చూడండి, ఇక్కడ పెప్టైడ్లు అన్నాం కదా ఇందాక, మన ముందు పెప్టోన్స్కి మారుతాయి. ఆ పెప్టోన్స్ పెప్టైడ్గా మారితే ఆ పెప్టైడ్లు ఎలా మారుతాయి అంటే అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఎలా మారుతాయండి? అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఇంపార్టెంట్ బిట్ డిస్కస్ చేద్దామా? అమైనో యాసిడ్లో ఉన్నటువంటి, ఓకేనా, NH2 గ్రూప్ని, ఓకేనమ్మా, NH2 గ్రూప్ని తొలగించి ఇక్కడ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అమ్మోనియాగా కాలేయం మారుస్తుంది, లివర్ మారుస్తుంది. అమ్మోనియాని కాలేయం ఎలా మార్చుకుంటుంది తెలుసా? ఎలా మార్చుకుంటుందంటే యూరియాగా మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుందమ్మా? యూరియాగా మార్చుకుంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎలా మార్చుకుంటుంది? యూరియాగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? పెప్టైడ్లు అనేవి ఎలా మారుతున్నాయి? అమైనో ఆమ్లాలుగా మారుతుంది. రైట్. నెక్స్ట్ వన్ సుక్రేజ్. తర్వాత ఏంటంటే సుక్రేజ్ అని చెప్పి పిలుస్తాను, గుర్తుపెట్టుకోండి. సుక్రేజ్. ఓకేనా? సుక్రేజ్. ఈ సుక్రేజ్ అని పిలువబడేది ఏదైతే ఉందో, ఈ సుక్రేజ్ అనేది ఇది కూడా ఆంతర్గ్రంథులే మీకు ముంచి, అంటే ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇది ఎందులోకి రిలీజ్ అవుతుందంటే చిన్న ప్రేగుల్లోకి అండి. అక్కడ ఉన్నటువంటి జీర్ణ రసాన్ని ఏమంటారు? ఆంతర్రసం అని చెప్పి పిలుస్తారు. అయితే ఇదేం చేస్తుంది చూడండి ఒకసారి. ఓకేనా? ఇదేం చేస్తుందంట? చెరుకులో ఉన్నటువంటి సుక్రోజ్ ఉంటుంది కదా, ఓజ్ వస్తే ఏం చెప్పాను నేను? షుగర్. సో చెరుకులో ఉన్నటువంటి చక్కెర ఏదైతే ఉందో ఆ చక్కెరని ఎట్లా మారుస్తుందండి? ఇది ఎలా మారుస్తుంది? గ్లూకోజ్గా మారుస్తుంది. అంటే ఎలా మారుస్తుందమ్మా? గ్లూకోజ్గా మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్లా మారుస్తుంది? గ్లూకోజ్గా మారుస్తూ ఉంటుంది అనమాట. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్నిసార్లు ఈ వీడియో రిపీటెడ్గా వింటే అంత మంచిదన్నమాట. ఓకేనా?
రైట్. నెక్స్ట్ పాఠం మనము రెస్పిరేషన్, శ్వాసక్రియ వ్యవస్థ, లేకపోతే నెక్స్ట్ పాఠం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం క్లియర్గా డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.